మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈపీహెచ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ ప్రతి ఉదయం మీతో మాట్లాడడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి కృపా కనికరాన్ని బట్టి ఆయనకి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రియులరా, ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు విని ఆశీర్వదించబడాలని ఆశతో ఈ కార్యక్రమాన్ని, ఈ ఉదయం ఈ ప్రార్థన ధ్యాన కూడికలను ప్రారంభించడం జరిగాది. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన దావీదు అంటాడు కదా, ఉదయకాలమున నా కంఠస్వరము నీకు వినబడుతుంది, ఉదయము నా ప్రార్థన సిద్ధము చేసి అది నీ సన్నిధిలోకి చేరుతుంది అని మాట్లాడతాడు. కనుక ప్రతి ఒక్కరిని కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ అనుదిన ధ్యాన వాక్యములో క్రీస్తును కలిగిన వారై ఉండాలని దేవుని పేరట మనవి చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మరొక్కసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 144వ కీర్తన కొన్ని మాటలను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 144వ కీర్తన మొదటి శరణం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతించబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేనాశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరుచువాడై ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని వాక్యము సెలవిస్తుంది. భక్తుడు చెబుతున్న మాట ఏంటి అనంటే, నాకు ఆయన ఆశ్రయ దుర్గము, ఆయనను నేను సన్నుతిస్తాను, ఆయన సన్నుతించబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడని భక్తుడు చెబుతా ఉన్నాడు. ప్రియులరా, ఆయన నాకు ఆశ్రయ దుర్గము, యెహోవాను నేను సన్నుతిస్తాను, సన్నుతించబడతాడు. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడని ప్రియులరా మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే గనుక దావీదు జీవితంలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలలో నిజంగా మనం గమనిస్తే ఎవరు మనకి ఆశ్రయము, ఎవరు మనకి ఆశ్రయ దుర్గము అనంటే దేవుడే. నీ కన్నీళ్లలో, నీ ఆక్రందనలో, నీ శ్రమలో, నీ దుఃఖములో నువ్వు నలిగిపోతున్నప్పుడు, కుమిలిపోతున్నప్పుడు, నీ జీవితంలో అనేకమైన పరిస్థితులు నిన్ను తరుముతున్నప్పుడు, ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, గత్యంతరము లేక, ఏ దారి తోచక, ఏ పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళాలి అనే ఆలోచనలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన మనకి ఆశ్రయ దుర్గము. భక్తుడు అంటాడు, కనుక నేను యెహోవాను సన్నుతిస్తాను అని మాట్లాడతాడు. నేను యెహోవాను సన్నుతిస్తాను అని మాట్లాడుతున్నాడు. కనుక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన నా చేతులకు యుద్ధము నేర్పుతాడు, నా వ్రేళ్లకు పోరాటము నేర్పుతాడు. యుద్ధము అనంటే మన పక్కోళ్ళతో కాదు మనం చేయవలసిన యుద్ధం, నీ ఇంటి వాళ్ళతో కాదు నువ్వు చేయవలసిన యుద్ధం, నీ పొరుగు వాళ్ళతో కాదు నువ్వు చేయవలసిన యుద్ధము. నువ్వు చేయవలసిన యుద్ధం ఏంటో తెలుసా?
నిత్యము నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి, నీకు మనశ్శాంతిని దూరపరుస్తున్నటువంటి నీ ఆత్మీయతను, నీ పరిస్థితిని అంతటిని ఎలగోలగున చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సాతానుడితో నువ్వు యుద్ధం చేయాలి. ఆమెన్. సాతానుడితో నువ్వు యుద్ధ పోరాటం చేయాలి. ప్రతి సమయం, ప్రతి దినము నీ జీవితంలో ఒక పోరాటమే, నీ బ్రతుకులో ఒక పోరాటమే. ఈ పోరాటంలో ఎన్నో పరిస్థితులు నువ్వు చూస్తూ ఉంటావు. ఈ పోరాటంలో అనేకమైనటువంటి ఇబ్బందులు నీ జీవితంలో కలుగుతాయి నీకు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు కుమిలిపోతూ, నలిగిపోతూ, భయంకరమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు, దేవుడు నీ కన్నీరు తుడుస్తాడు, దేవుడు నీ ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి కూడా ఆయన విడిపించగలుగుతాడు. ప్రియులరా, మనకి యుద్ధము నేర్పేవాడు ఆయన. యుద్ధం ఎలా చేయాలో తెలుసా? అందుకే దేవుని వాక్యం చెబుతాది. యోబు గ్రంథంలో దేవుడు అంటాడు కదా, యోబు గ్రంథంలో దేవుడు చెబుతున్నాడు, యోబు అంటాడు కదా, ఇదిగో మా దినములు యుద్ధ దినములు అని మాట్లాడతాడు. ప్రతి దినము ఒక యుద్ధ దినమే, ప్రతి దినం ఒక పోరాటమే, ప్రతి దినము ఒక సైనికుల్లాగా నువ్వు పోరాడవలసిందే. ఈ దినం కాదు, ప్రతిరోజు నీకు ఒక పోరాటమే. ఉదయం లేచినది మొదలుకొని పడుకునే వరకు కూడా నీ జీవితం ఒక యుద్ధ రంగము లాంటిదే, ఒక యుద్ధ పోరాటం లాంటిదే. నీవు ఒక సైనికుడివి, నీవు ఒక సైనికురాలివి. క్రీస్తు కొరకు ఒక సైనికుడిగా, సైనికురాలుగా నువ్వు పోరాడాలి అనంటే యుద్ధ సైనికుడిగా నువ్వు ఉండాలి. అనగా యుద్ధము అనేది ఏమిటి అనంటే ఒక ప్రార్థనా పరుడుగా, ఒక ప్రార్థనా పరురాలుగా, నీ ఆత్మీయతలో ఒక ఉజ్జీవము కలిగిన వ్యక్తిగా, ప్రతి దినము దేవుని కొరకు విజ్ఞాపన చేసి, ప్రతి దినము దేవుని కొరకు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆ విశ్వాస విషయములో పోరాటము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే గనుక జయము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే వాక్యం చెబుతుంది, నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. నీ వేళ్లకు ఏం కావాలో తెలుసా? పోరాటం కావాలి. పోరాటము చేసే ఆ అనుభవాలకు నువ్వు రావాలి, పోరాటము చేసే ఆ స్థితిలోనికి నువ్వు రావాలి అనంటే నీ జీవితం ఒక సైనికుడిలాగా, ఒక సైనికురాలులాగా క్రీస్తు కొరకు నిలబడాలి. పరిస్థితులను చూసి నలిగిపోవద్దు, పరిస్థితులను చూసి కుమిలిపోవద్దు, పరిస్థితులను చూసి నీ జీవితంలో కృషించిపోతూ అరే నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటని కలవరపడొద్దు. ఎందుకంటే దేవుడు నీకు యుద్ధము నేర్పాడు, దేవుడు నీకు నీ వ్రేళ్లకు పోరాటము నేర్పాడు. అందుకే దావీదు జీవితంలో గొల్యాతును ఎదుర్కొనడానికి దావీదుకున్నటువంటి బలం సరిపోదు, దావీదుకున్న వయసు సరిపోదు. దావీదు యుద్ధములో ప్రావీణ్యుడు కాదు, దావీదు యుద్ధం చేసేవాడు కాదు, దావీదు యుద్ధ నేర్పరి కాదు. అయినప్పటికీ తనకున్న ధైర్యం ఏదో తెలుసా? తనకున్నటువంటి ఆ ధైర్యము దేవుడే. గొలియాతుతో ఈ దావీదు అంటాడు కదా, యుద్ధము యెహోవాదే అని మాట్లాడాడు, యుద్ధము నాది అని మాట్లాడలేదు. సౌలు తన సైన్యము గొలియాతుతో, ఫిలిస్తీయులతో యుద్ధం చేయకుండా పారిపోతూ భయపడుతున్న సమయంలో పిరికివాడు కాకుండా ధైర్యవంతుడై చిన్నవాడైనప్పటికీ దావీదు నిలబడ్డాడు అనంటే ఎవరిని చూసో తెలుసా? దేవునిని చూసి మాత్రమే. నీ అండెవరు అనంటే దేవుడే, నీకు ఆధారం ఎవరు అనంటే దేవుడే, నిన్ను నడిపించేది ఎవరు అనంటే దేవుడే, నీకు నీ జీవితానికి ఒక మార్గాన్ని చూపేది ఎవరు అనంటే దేవుడే. కనుక అందుకే భక్తుడు చెబుతున్నాడు, నాకు యుద్ధము నేర్పు, నా వ్రేళ్లకు పోరాటము నేర్పు. ఈ పోరాటము నీకు వస్తే గనుక దేవుని వాక్య ప్రకారంగా నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తును కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే గనుక జయము నీది. కనుక అందుకే 2వ శరణములో అని అంటాడు, ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నా కేడము, నేను ఆశ్రయించువాడు ఆయన, నా జనులను నాకు లోపరుచువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక వాక్యం సెలవిస్తుంది ప్రియులరా, ఇక్కడ చూడండి, ఆయన నాకు కృపానిధి. రెండవది, ఆయన నాకు కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు ఆయనే, నా జనులను నాకు లోపరుచువాడు ఆయనే.
కనుక ఆయన ఎవరు మనకేనంటే కృపానిధి. ఆయన ఎవరు మనకేనంటే ఆయన కోట, అంటే ఆయనకు దుర్గముగా మనకు నిలబడతాడు. ఆయన ఎవరు అంటే ఆయన తప్పించే కేడుము మనకి. కనుక ఆయనను ఆశ్రయించు, మనుషులను కాదు. ఆయనను ఆశ్రయించు, అధికారులను కాదు. ఆయనను ఆశ్రయించు, ప్రజలను కాదు. నువ్వు ఆయనను ఆశ్రయిస్తే ఆయన నీకు జయాన్ని కలుగు చేస్తాడు. ఆయనను ఆశ్రయిస్తే ఆయనకు నీకు విడుదలిస్తాడు. ఆయనను ఆశ్రయిస్తే ఆయన తన కృపనిస్తాడు నీకు. కనుక ఆయన వైపు చూడు, జయము నీది. ఆయన వైపు చూడు, విజయము నీది. అనేక శత్రువు సాతానుడు నిన్ను భయంకరంగా బాధిస్తున్నాడేమో, ఎలాగోలాగిన నీ జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నాడేమో. జాగ్రత్త, ఏ విషయంలో భయపడకు. నీకు యుద్ధము యెహోవాదే అని దావీదు చెప్పినట్లుగా నీ జీవితంలో కూడా నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నా పట్ల ఒక దేవునికి ఒక ఉన్నతమైన ఆలోచన ఉంది. కనుక దేవా, ఇదిగో నా జీవితంలో నాకు జయాన్ని కలుగు చేయని సాతానుడితో చెప్పు. ఏ సాతానా, నీపై నేను విజయాన్ని సాధిస్తాను, ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తివంతుడు అని ఆయన యందు విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తే గనుక దేవుడు అద్భుతమైన కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని నీ జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ మంచి సమయంలో, ఈ ఉదయకాలం విన్న వాక్యాన్ని బట్టి క్రీస్తు కొరకు నీ హృదయాన్ని సమర్పణ చేసుకుని ప్రభువులో సాగాలని, ఆయన యందు విశ్వాసము కలిగి నడవాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, ఇదిగో నాయన, మీ వాక్యం విన్న మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈ ఉదయకాల ధ్యాన కూడికలో నీ కృప, నీ కనికరము బిడలపై ఉంచమని, బిడల జీవితములో విజయము, జయాన్ని కలుగు చేసి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకుని బిడల కుటుంబాలను ఈ దినము మొదలుకుని, ఉదయం మొదలుకుని, ఓ తండ్రి, ఈ దినారంభం అంతటిని నీ కాపుదల దయచేయమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.